క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యూట్యూబ్ స్టూడియో వైటీ స్టూడియో యాప్ అనేది ఛానల్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా యూట్యూబ్ యాప్లో ఒక గూగుల్ అకౌంట్ క్రియేట్ చేస్తాము, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాము, బేసిక్ వీడియో అప్లోడ్ చేస్తాము. కానీ ఆ వీడియోకి థంబ్నెయిల్ యాడ్ చేయాలన్నా కానీ, ట్యాగ్స్ యాడ్ చేయాలన్నా కానీ, కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఆ వీడియోకి అనలిటిక్స్ చూడాలన్నా ఈ యూట్యూబ్ స్టూడియో యాప్ ద్వారానే జరుగుతుంది. అందుకనే మొబైల్ నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఈ 2 యాప్స్ ఖచ్చితంగా అవసరమవుతాయి. ఇప్పుడు ముందుగా యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ యాప్ క్లిక్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్ మనం పైన చూస్తే కనుక యాక్చువల్గా అకౌంట్కి సంబంధించిన ఐకాన్ ఒకటి కనపడుతుంది, అది క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, మామూలుగా మనకు యువర్ ఛానల్ అని కనపడుతుంది, ఏదో ఒక అకౌంట్ అయితే కనపడుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇందాక చెప్పాను కదా, మనం ఏ స్మార్ట్ ఫోన్ తీసుకున్నా కానీ ఆ స్మార్ట్ ఫోన్ సెటప్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గూగుల్ అకౌంట్తోనే సెటప్ చేసుకుంటాం. అలా ఏదైతే గూగుల్ అకౌంట్ ఇస్తారో ఆ గూగుల్ అకౌంట్తోనే మీ మొబైల్లో ఒక యూట్యూబ్ ఛానల్ బై డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయి ఉంటుందండి. కానీ మనం ఇప్పుడు కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అందుకోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ కనపడుతుంది, అది క్లిక్ చేయాలి. ఒకవేళ నేను చూపిస్తున్న ఆప్షన్స్ అనేవి మీకు కనపడకపోతే కనుక ఖచ్చితంగా మీరు మీ యూట్యూబ్ యాప్ని, వైటీ స్టూడియో యాప్ని అప్డేట్ చేసుకోండి. నేనైతే కనుక లేటెస్ట్ యాప్ అప్డేట్ చేసి చూపిస్తున్నాను, ఓకేనా? ఇంకిప్పుడు మనం ఒక కొత్త గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ గూగుల్ అకౌంట్తో యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఆ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఫర్ మై సెల్ఫ్, టు మేనేజ్ మై బిజినెస్ అని ఏదైనా ఎంచుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఫర్ మై సెల్ఫ్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి జనరల్గా అయితే కనుక మన పర్సనల్ నేమ్ అయితే ఇస్తాము. అయితే ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కావాలంటే పర్సనల్ నేమ్ ఇవ్వండి, లేదంటే కనుక ఆ ఛానల్ యొక్క నేమ్ అయినా ఇవ్వచ్చు అనమాట. నేను ఇక్కడ ఛానల్ యొక్క నేమ్ అయితే ఇస్తాను. నేను గ్యాడ్జెట్ బడీ అని చెప్పి ఒక టెక్నాలజీ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఏంటి అంటే గ్యాడ్జెట్ బడీ అని ఇస్తాను అనమాట. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఆ తర్వాత స్క్రీన్లో వచ్చేసరికి మామూలుగా ఇది అకౌంట్ కాబట్టి ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ అడుగుతుంది. మనం యూట్యూబ్ ఛానల్ జనరల్ దీనికోసం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన అకౌంట్ రీసెట్ చేసేటప్పుడు పాస్వర్డ్లు ఏమైనా మర్చిపోతే వెరిఫికేషన్ అప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే ఇస్తారో అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తాను, ఆ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి మనం ఆ గూగుల్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్, అదే జీమెయిల్ అడ్రస్ అనమాట. సో ఆ జీమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోమంటుంది అనమాట. మనం ఏదైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చామో వాటి బేస్గా ఈ జీమెయిల్ యూజర్ నేమ్స్ అవైలబుల్గా ఉన్నాయని 2 ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. ఆ 2 నచ్చలేదు, మనకంటూ కొత్తది మనమే క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనం ఒక యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కంగారు పడబాకండి, ఇక్కడ యూజర్ నేమ్ వేరు, మన యూట్యూబ్ ఛానల్కి ఇచ్చే నేమ్ వేరు. ఇక్కడ ఏ యూజర్ నేమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కాబట్టి రిలవెంట్గా ఆ ఛానల్కి సంబంధించిన యూజర్ నేమే సెలెక్ట్ చేయడానికి చూద్దాం. గ్యాడ్జెట్ బడీ అని ఇచ్చానండి. అయితే నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు చూడండి, ఆ గ్యాడ్జెట్ బడీ అనేది లేదు. ఎందుకంటే ఇదివరకే ఎవరైనా పేరుతో తీసుకోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే ఆ యూజర్ నేమ్ అయితే అవైలబుల్గా లేదనమాట. మనకు కావాల్సిన నేమ్ లేకపోతే కనుక ముందు వెనుక ఏదో ఒకటి యాడ్ చేసి రిలవెంట్ ఆ నేమ్ అనేది, ఆ యూజర్ నేమ్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు గ్యాడ్జెట్ బడీ, సో నేను అవర్ గ్యాడ్జెట్ బడీ అని ఇస్తున్నాను. చూద్దాం యూజర్ నేమ్ ఉందో లేదో. ఎస్, ఆ యూజర్ నేమ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారని అడుగుతుందనమాట. సో ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు కావాలనుకుంటే, లేదంటే స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ గ్యాడ్జెట్ బడీ అని ఇచ్చాం, అది కనపడుతుంది. దాంతోపాటు జీమెయిల్కి ఒక యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం, అవర్ గ్యాడ్జెట్ బడీ అని చెప్పేసి, అది కూడా కనపడుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఒక గూగుల్ అకౌంట్ కావాలి కాబట్టి కొత్త గూగుల్ అకౌంట్ అనేది ఆ ఛానల్కి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ గూగుల్ అకౌంట్తో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఐ అగ్రీ అంటాను. సో చూడండి, యాక్చువల్గా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిందనమాట. అంటే ఒక గూగుల్ అకౌంట్ క్రియేట్ అయింది.
సో ఇక్కడ పైన రైట్ సైడ్ పైన మీకు ఐకాన్ కనపడుతుంది కదా, అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు చూడండి, సో ఇక్కడ వచ్చేసరికి ఏదైతే మనం గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసామో ఆ గూగుల్ అకౌంట్ అనేది కనపడుతుంది. సో ప్రతి గూగుల్ అకౌంట్కి యూట్యూబ్ ఛానల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యువర్ ఛానల్ అని ఉంది కదండి, అది క్లిక్ చేసాము అంటే కనుక ఆటోమేటిక్గా యూట్యూబ్ ఛానల్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఒకటి వచ్చేసరికి ప్రొఫైల్ పిక్చర్ ఎంటర్ చేయమంటుంది. ఇంకోటి మనం గూగుల్ అకౌంట్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఇచ్చాం, ఆ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ కనపడుతుంది అనమాట. మీరు మీ పర్సనల్ నేమ్ ఇస్తే ఇక్కడ మీ పర్సనల్ నేమ్ కనపడుతుంది. ఇది ఇక్కడ మన ఛానల్ నేమ్ అండి, యూట్యూబ్ యొక్క ఛానల్ నేమ్ అనమాట. సో చూడండి, విజిబుల్ టు ఆల్ యూజర్స్ ఆన్ యూట్యూబ్ అని ఉంది. ఇక్కడ ఏదైతే పేరు ఇస్తారో ఆ పేరే మీ ఛానల్ నేమ్గా అందరికీ కనపడుతుంది. ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ పర్సనల్ నేమ్స్ ఇస్తే ఇక్కడ అది చేంజ్ చేసుకోండి. చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అంటే మన ఫోన్లో నా ఛానల్ నేమ్ వచ్చేసరికి తెలుగు, ఇది నా ఛానల్ నేమ్గా క్రియేట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ప్రొఫైల్ పిక్చర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అది క్లిక్ చేస్తున్నాను. చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అంటే మన ఫోన్లో ఏదైనా ప్రొఫైల్ పిక్ ఉంటే కనుక ఆ ఛానల్కి సంబంధించింది అది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నా ఫోన్లో యాక్చువల్గా ఒక ప్రొఫైల్ పిక్ ఉందండి. ఈ ప్రొఫైల్ పిక్స్ కానీ ఇమేజెస్ కానీ ఇవన్నీ ఎలా డిజైన్ చేయాలి అంటే కనుక వీటికి క్యాన్వా అని చెప్పి, ఇన్షాట్ అని చెప్పేసి చాలా యాప్స్ అయితే ఉన్నాయండి. వీటి గురించి నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ డిజైనింగ్ సంబంధించి యూట్యూబ్ మనం చూస్తూ ఉంటాం, చాలా మంది జాబ్ చేస్తూ నేను ఇక్కడేం డిస్కస్ చేయట్లేదు.